మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా ఇప్పుడు మనకి మెడ్చల్లో ఒక ఇన్సిడెంట్ అనేది అయితే చోటు చేసుకుంది. అది ఏంటి అంటే చూడడంతో ఒక మహిళని, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్, వాళ్ళు అంటే అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేస్తూ తీసుకెళ్లారు అనేంతవరకు తెలిసింది. అది మనం తీరా చూస్తే పేరెంట్సే తీసుకెళ్తున్నారు అని అన్నారు. సో అంటే ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్లో హస్బెండ్ ఉంటాడో అతన్ని కొంచెం కొట్టేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం అయితే జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా ఏం చెప్తారు? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అండి, లైక్ మార్నింగ్ అరౌండ్ 8 o'clock కి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళే కాకుండా ఇంకో 4-5 తోడు తీసుకొని వచ్చి వాళ్ళు ఏంటంటే ఎదురుపడ్డ వాళ్ళందరి కళ్ళలో కారం కొట్టడము, కారం కొట్టి లోపలికి వెళ్ళి ఆ మహిళ యొక్క వాళ్ళ కూతురే బేసిక్గా ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కారులో బలవంతాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఈ ప్రాసెస్ లో అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని ఇష్టారహితంగా లైక్ యూనో అది స్క్రూ డ్రైవర్ తోటి పొడి చేయడం కానివ్వండి, కత్తితో పొడవడం కానివ్వండి. సో అలా వాళ్ళు ఏంటంటే దాడి చేసుకుంటూ మళ్ళీ తీసుకెళ్ళింది ఎవరు అంటే వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ. సో ఎందుకయ్యా అని చూస్తే బేసిక్ గా వాళ్ళది ప్రేమ వివాహం, లైక్ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ అది. అండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దానికి. జనరల్ గా ఒప్పుకోలేదు అనగానే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటిది అని అంటే మేబీ క్యాస్ట్ డిఫరెంట్ ఏమో, సో అందుకనే ఒప్పుకోలేదు అనే దానికి ఫస్ట్ థాట్ అదే వస్తుంది. ఫ్యామిలీ అయితే ఫస్ట్ చూసేది అదే. చాలా మటుకి ఒప్పుకోవడానికి రీజన్స్ కూడా ఇవే ఉంటాయి, క్యాస్టే ఉంటుంది మోస్ట్ ఆఫెన్. బట్ ఇన్ దిస్ కేస్ వాళ్ళు యాక్చువల్ గా సేమ్ కాస్ట్, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు సేమ్ కాస్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చుట్టాలు, మరదలు వరుస అవుద్దంట. అయినప్పటికీ ఎందుకు ఒప్పుకోలేదు అని అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఆ అమ్మాయి వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. సో ఈ ఫినాన్షియల్ స్టేటస్ తక్కువ కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. వీళ్ళు 8th class లో ఉన్నప్పటి నుంచే లవ్ లో ఉన్నారంట ఇద్దరు. సో ఇంట్లో చెప్పారు, ఒక 2 years ట్రై చేశారంట. 2 years ట్రై చేసినప్పటికీ ఇంకా ఒప్పుకోవట్లేదు అనేసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 4 months అయింది. 4 months నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఇవాళ లైక్ 8 o'clock కి అట్లా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఆ పిల్లని, లైక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ప్యూర్లీ వాళ్ళు ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకుంటున్నారు దాన్ని. తల్లిదండ్రులు ఏంటంటే నా కూతురికి ఎవరిష్టము, అసలు ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇదేది పట్టించుకోకుండా ఒక్కటే ఏంటంటే వాళ్ళకి వీళ్ళ మీద స్టేటస్ తక్కువ కాబట్టి ఇప్పుడు నలుగురు ఏంటంటే నీ కూతురు ఇలా వెళ్ళిపోయిందా, అందరికి ఎవరికి చెప్పుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఎవరితో వెళ్ళిపోయింది అంటే తక్కువ స్థాయి వారితో వెళ్ళిపోయింది అని ఈ నిందలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోలేక, ఎందుకంటే చూడండి 4 months తర్వాత ఇవాళ వాళ్ళ చర్య తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రెషర్. ఇమ్మీడియట్ గా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే అది వేరుండేది. సో ఇమ్మీడియట్ గా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి అని అంటే సరే వాళ్ళకి నచ్చకో లేకపోతే ఇంకేదన్నా రీజన్స్ అని అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఒక 4 months తర్వాత ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు అని అంటే దీనికి మనం ఏం స్పెక్యులేట్ చేయొచ్చు అంటే ఇట్స్ ప్యూర్లీ సోషల్ ప్రెషర్. నలుగురు ఏంటంటే మీ అమ్మాయి అంత పని చేసిందా, అలా వదిలేసి వెళ్ళిపోయిందా, ఇవన్నీ అనటం, అలా చేసినా మీరు ఎలా ఊరుకుంటున్నారు అని ఇంకో మాట రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు చుట్టుపక్కల, రైట్? సో అలా జరిగిన ఇన్సిడెంట్ అనేసి వీ కెన్ స్పెక్యులేట్. ఇది వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళిద్దరు మేజర్స్ అయ్యి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అన్నప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు కూడా బిహేవ్ చేయాలి. నలుగురు 4 మాటలు అంటున్నారు అనేసి ఇలా చేయటం. ఇప్పుడు చూడండి పబ్లిక్ అయిపోలేదా వాళ్ళు చేసిన పని? ఇప్పుడు ఇంతకు ముందు సరే మీ కూతురు ఇలా చేసిందని మాట్లాడుకున్నారు, ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి అని మాట్లాడుకోరా జనాలందరూ? ఇప్పుడు సపోర్ట్ చేసి లేదంటే వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళు గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసి ఇంకా మేము ఉన్నామని చెప్పుకుంటే అదొక క్లోజింగ్, అంటే పాజిటివ్ గా క్లోజ్ అయ్యేదేమో. పాజిటివ్ గా క్లోజ్ అయ్యేది, నలుగురు ఏంటంటే దాన్ని ఇంకా పాజిటివ్ గా తీసుకునేవాళ్ళు. బట్ ఇన్ దిస్ కేసు ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే
నలుగురు ఇప్పుడు ఎవరు చెడ్డయ్యారు అంటే వీళ్ళే చెడ్డయ్యారు, పేరెంట్సే చెడ్డయ్యారు. అండ్ వాళ్ళ కిడ్స్ ని వాళ్ళే బయట వేసినట్టు ఉంది మొత్తం. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంతకు ముందు నలుగురికి తెలిసింది, ఇప్పుడు 10 మందికి తెలిసింది వీళ్ళు చేసిన పని వల్ల. సో అంటే ఒక పని చేస్తున్నారు అని అంటే దాని కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఇవేవి ఆలోచించకుండా ఈ జనాలు ఏంటంటే జనరల్ గా 4 మాటలని రెచ్చగొట్టేస్తే రెచ్చిపోతుంటారు చూడండి. ఇది తగ్గించుకోవాలి. దీని వల్లనే క్రైమ్ కూడా ఎక్కువైపోతా ఉంది ఈ మధ్యన. కరెక్ట్. అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ చాలా బాండ్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. మనం ఏ రిలేషన్షిప్ చూసుకున్నా కానీ బాండ్స్ అనేవి చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఇంకా రిలేషన్స్ అనేవి దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు కూతురు అయినా కావచ్చు, ఏదన్నా ఇప్పుడు డాటర్ అయినా కానీ అలాంటి చేసినా దగ్గర తీసుకొని అది ఇంకా మనం పెంచుకోవడానికి చూడాలి. ఇంకా ఇలాంటి టైంలో కూడా ఇంత నారోగా ఆలోచించడం కరెక్ట్ అంటారా అసలు? అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. ఇలాంటి చేయటం వల్ల బేసిక్ గా ఏంటంటే రాంగ్ నోషన్ అనేది వాళ్ళు సొసైటీకి పాస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు నలుగురు అనే మాటలు ఇంపార్టెంటా, మీ కూతురు ఇంపార్టెంటా? ఇప్పుడు మీ కూతురు లైఫ్ అలా కొట్టుకుంటూ కూతుర్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తే, అసలు కాపాడాల్సిన తండ్రే అలా చేస్తే, తల్లిదండ్రులు అలా చేస్తే ఇంకేంటంటే అంటే వాళ్ళు ప్రేమ కొద్ది చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఇది నాకు నిజంగా పరువు కోసం చేస్తున్నట్టే తెలుస్తుంది. ప్రేమ కొద్ది చేస్తే తీసుకొని మాట్లాడడం ఏదో ఉంటది, అట్లా హర్ట్ చేసి అయితే తీసుకురారు. అదే కదా. ఇప్పుడు నిజంగానే నా కూతురు భవిష్యత్తు కోసమో లేదా మంచోడిని చూసి పెళ్లి చేయడము ఇవన్నీ అనుకుంటే అసలు ఇంత లేట్గా అయ్యేది కాదు, 4 months తర్వాత అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా నలుగురు చెప్పిన మాటలు పడలేక దీంతో రోషంతో తీసుకున్న డెసిషన్ ఇది. సో ఇలాంటి కేసెస్ ఏమన్నా వస్తే హౌ షుడ్ దే టేక్ అప్ అంటే ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఒకవేళ కిడ్స్ ఎవరన్నా ఇలా ప్రపోజల్స్ తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ ప్రెషర్ కొంచెం ఉంటుంది, ఇంకా వాళ్ళకి కూతురు మీద కూడా ప్రేమ ఉంటుంది, వదులుకోలేరు. సో ఎలా చేయొచ్చు అంటారు అసలు? ఒకటండి, జనరల్ గా ఈ మధ్యన లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి, రైట్? సో పిల్లలు పేరెంట్స్ దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఒక నెగటివ్ ఫినామినా కింద చూడొద్దు. అంటే అట్లా ఎలా తీసుకొస్తావు అంటే ఆ ప్రపోజల్ తీసుకురాగానే చాలా మంది ఏంటంటే ఫస్ట్ హేట్రెడ్ పెంచేసుకుంటారు. నీకెంత ధైర్యం నా ముందే చెప్తున్నావా, లేకపోతే ఎంత పని చేసావే నువ్వు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కిడ్స్ తోటి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఏంటంటే ప్రపోజల్ తీసుకొని వచ్చినప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ చాయిస్. మీరు ఇమ్మీడియట్ గా దాన్ని రివోల్ట్ అయిపోయి దాన్ని మీరు నెగటివ్ ఫినామినా కింద క్రియేట్ చేసేసి గొడవ పెట్టేసుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా దానికి తగ్గట్టు మొండిగా ఇదైపోతారు, చేస్తారు, మొండిగా చేస్తారు వాళ్ళు. అలా కాకుండా ఒక ప్రపోజల్ తెచ్చినప్పుడు దాన్ని ఒక ఓపెన్ మైండ్ తోటి ఆలోచించండి. ఈ పర్టికులర్ మ్యాచ్ వర్కౌట్ అవుతుందా కాదా, సూట్ అవుతుందా కాదా, మన ఫ్యామిలీకి కానివ్వండి, మన పాపకి కానివ్వండి, లేకపోతే బాబుకి ఎవరికైనా సరే ఈ పర్టికులర్ మ్యాచ్ సూట్ అవుతుందా కాదా. సూట్ అవుతుంది అన్నప్పుడు పేరెంట్స్ కొంచెం కాంప్రమైజ్ కావాలి చిన్న చిన్న విషయాలలో, లైక్ అది క్యాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రైట్? సూట్ అవుతుంది ఫైనాన్షియల్ అంటే తర్వాత వాళ్ళు జాబ్స్ చేసుకొని కూడా దే కెన్ కోప్ అప్. అసలు ఇప్పుడు ఒకరి మీద ఒకరు ప్రేమ రోజుల్లో అంత మంచిగా వాళ్ళు ప్రేమగా అండర్స్టాండింగ్ గా ఉన్నారు అంటే ఇంకేం కావాలి? అబ్సల్యూట్లీ. సో అది కూడా పేరెంట్స్ కూడా చూడాల్సింది ఏంటిది అని అంటే, కరెంట్లీ ఆ ఫినాన్షియల్ స్టేటస్ కరెక్ట్ గా లేదు, కానీ ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకునే పొటెన్షియల్ ఉందా లేదా చూడాలి, రైట్? అసలు ఎంత ఎడ్యుకేటెడ్, ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత వస్తుంది అవి కూడా చూడండి. కరెంట్లీ ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటున్నారు, అది గుడిసెనా లేకపోతే రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా, అవన్నీ కాదు, వాట్ ఈస్ ద పొటెన్షియల్ అది చూసారనుకోండి. అప్పుడు ఏంటంటే ఎంతో కొంత సబ్సైడ్ అవుతుంది అనమాట మన ఇలాంటి సినారియోస్ అన్ని, రైట్? సో దట్ ఈస్ అనదర్ థింగ్. అంటే పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూడాల్సింది అది. ఒక ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు టీనేజర్స్ కానీ లేదంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సింది ఏంటిది అని అంటే, వద్దు నీకు సెట్ కారు అన్నప్పుడు ఒక ఓపెన్ మైండ్ తోటి రీజనింగ్ అడిగి రీజన్ చెప్పినప్పుడు ఓపెన్ మైండ్ తోటి వినాలి. అలా కాకుండా గుడ్డిగా నేను పెళ్లి చేసుకుంటే వీళ్ళనే చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని ఇలా మొండి చేయడము అవన్నీ కాదు. మీరు ప్రపోజల్ తీసుకెళ్లారు కదా, కామ్గా వినడం పేరెంట్స్ బాధ్యత. విన్నాక పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, అది కూడా ఓపెన్ మైండ్ తోటి వినడం కూడా పిల్లల బాధ్యత. ఇలా కాదమ్మా, ఇలా మీరు ఫైనాన్షియల్ అని అంటే ఓకే, మేము సెట్ చేసుకున్నాక మీకు పెళ్లి చేయడానికి ఓకేనా అని మాట్లాడుకోవాలి. ఎస్. సో అలా నెగోషియేట్ చేసుకొని కుదిరితే చేసుకోవడం ఈజ్ ఫైన్, ఒప్పించి చేసుకోండి. అంతేగాని ఇంట్లోంచి పారిపోయి చాలా మంది ఏంటంటే ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు, స్పెషల్లీ ది యంగర్ జనరేషన్. వాళ్ళు ఏంటంటే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాము, ఇంట్లో గొడవలు అవుతాయి సరే,
ఒక బిడ్డని కన్న తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళే సెట్ అయిపోతారు, ఊరుకుంటారు, మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది అనేసి ఏదో సినిమాలో చూపించినట్టు ఉంటది అనేసి అనుకుంటారు. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నేను చూసానండి ఫ్యామిలీస్ లో పెళ్ళైన 15-20 years తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారనే ఒకే ఒక నోషన్ తోటి మాట్లాడకుండా ఇంకా చేరదీయకుండా ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి ఎన్నో ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, రేపు పొద్దున మీరు పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత మీ మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ వస్తాయి, బట్ చెప్పుకోవడానికి ఎవరు అప్పుడు రియలైజేషన్ వస్తుంది, అరే నేను ఆ రోజు ఇలా చేయకుండా ఉండాల్సిందే అనేసి. నేనేమన్నానంటే లవ్ మ్యారేజెస్ ఆర్ నాట్ కరెక్ట్ అని ఏం చెప్పట్లేదు నేను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ అవ్వాల్సిందే. బోత్ పేరెంట్స్ సైడ్ అండ్ కిడ్స్ సైడ్ బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించి పాజిటివ్స్ నెగటివ్స్ వే చేసి సెట్ అవుతారు అని అంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎంతో కొంత కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసేయాలి. సెట్ కారు అని అన్నప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట ఇన్ సచ్ కేసెస్. ఇప్పుడు మీరు రిలేషన్షిప్స్ పోగొట్టుకోకుండా వాటిని నిలబెట్టుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. మీరు అన్నారు ఇష్యూస్ వస్తే చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా కనిపిరు. యాక్చువల్లీ ఎలాంటి స్టెప్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్ ఇన్ లైఫ్ అనేది అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కి కూడా ఒక కిడ్, వాళ్ళ పిల్లలు లేరనే ఒక లోటు అనేది వాళ్ళకి జీవితాంతం ఉండిపోతుంది. మీరు అన్నట్టు ఆపోజిట్ పర్సన్స్ అనేది కూడా ఈ పార్టీస్ టూ కూడా అండర్స్టాండ్ చేసుకుని వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటే బెటర్ ఏమో, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ రిలేషన్స్ అనేవి ఇంకా మనకి బెటర్ గా ఉంటాయి. ఇప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ అంటే కిడ్స్ కి పేరెంట్స్ లేరు అనేది పక్కన పెట్టేస్తే మీ పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండరు. అంటే వాళ్ళు ఇప్పుడు రానిదిను అండ్ వాళ్ళకి ఆ ఆప్యాయత, అనురాగం ఇవన్నీ తెలియవండి. సో ఓన్లీ ఆ గ్రాండ్ పేరెంట్స్ తోటి చనువుగా ఉండి వాళ్ళు మనతోటి కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళకి అసలు ఈ ఫ్యామిలీ బాండ్ అంటే ఏంటో పిల్లలకి తెలుస్తుంది. ఈ గ్రాండ్ పేరెంట్స్ తోటి సపరేట్ గా ఉండి దూరం ఉండి లేకపోతే మాట్లాడకుండా ఉండడం ఇలాంటి అప్పుడే ఏంటంటే కిడ్స్ కి కూడా ఆ వాల్యూస్ తెలియవు. విత్ ఇన్ ది ఫ్యామిలీస్ ఉండే వాల్యూస్ కానీ రిలేషన్షిప్స్ కానీ వాటి యొక్క విలువ ఇవేవి కూడా తెలియవు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఒకటే కాదు, ఎప్పుడైతే పేరెంట్స్ ఉంటారో అటు సైడ్ ఉన్న రిలేషన్స్ అన్ని కూడా వీళ్ళకి అటాచ్ ఉంటాయి కదా. కరెక్ట్. సో ఆ రిలేషన్స్ మీరు అన్నట్టు అవేవి కూడా తెలియకుండా పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక స్టేజ్ లో ఒక్కరే ఒంటరిగా పెరగడం, లేదంటే ఫ్రెండ్స్ తో ఉండడం, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్కిల్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్. అలాంటి కిడ్స్ కి కూడా ఏంటంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. లైక్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు కానివ్వండి, ఎప్పుడన్నా కానివ్వండి, నలుగురితో కలిసి ఉండాలి అని అంటే దే నాట్ ఏబుల్ టు, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు. సో వాళ్ళు దే ప్రిఫర్ బీయింగ్ అలోన్. నలుగురితో వచ్చారు అంటే అది ఒక ఫోబియా లాగా అయిపోయి వాళ్ళు ఏంటంటే చిన్నతనంగా అనిపించి లేదా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంటుంది అనమాట. సో ఇలాంటి అన్ని ఏంటంటే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ వీటన్నిటికీ. సో అది ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐ సేస్ లైక్ ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు బోత్ సైడ్స్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కేసులో చూసుకుంటే కనుక పేరెంట్స్ మరీ క్రూయల్ గా బిహేవ్ చేశారు. కిడ్స్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒప్పించి ఇంకా కొంచెం టైం తీసుకొని ఒప్పించి పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు, బట్ ఒప్పించి పెళ్లి చేసుకోకుండా అలా బయటకు వచ్చేయడం ఇంట్లోంచి అనే తప్పు కిడ్స్ చేశారు. పేరెంట్స్ చేసిన తప్పు అందరికి తెలిసిందే. సో ఇది కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు మంచిగా సాల్వ్ చేసుకునేలాగా చూద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ రామ్ గారు కమింగ్ టు ద స్టూడియో. వెల్కమ్ అండి.